మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేనేదో కోపంలో అన్నాననుకో, వెళ్ళిపోవడమేనా? తప్పు కదా. ఆఫీస్లో అలసిపోయి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన వాళ్ళు నీ వాయిస్ విని రిలాక్స్ అవుతారు. అలాంటప్పుడు వాళ్ళని డిసప్పాయింట్ చేయడం తప్పు కదా. అందుకే కదా సార్ మళ్ళీ వచ్చాను. వెరీ గుడ్. అయితే తెనాలి రామకృష్ణకు ఒకసారి సారీ చెప్పి అతన్ని ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేయి. అలాగే సార్. గుడ్ గుడ్. హలో హలో సార్, నేను రేడియో సిటీ జాకీని మాట్లాడుతాను. నువ్వా? ఆ రోజు నా మాటలు మిమ్మల్ని హర్ట్ చేశాయి. ఏ ఇంకెవరు తిట్లు ఉండిపోయినాయా బ్యాలెన్స్ తిట్టడానికి? ఒకసారి మీరు మా స్టూడియోకి వస్తే. అవును బేటా, మీరు చాలా ఫన్నీగా మాట్లాడతారు సార్. నీ కంటికి నేను జోకర్లా కనిపిస్తున్నానా? సారీ సార్. ఇంకెప్పుడు ఫోన్ చేయకు. పెట్టే. హలో. హాయ్ మజ్ను. మజ్నునా? అంటే నువ్వు లైలావా? నా ప్రేమ ఒప్పుకుంటే నేను లైలానే. కాదంటే? క్లైమాక్సే. క్లైమాక్స్ ఏంటి? మిమ్మల్ని వన్ సైడ్ లవ్ చేసా, కాదంటే గోల్కొండ నుంచి దూకి చచ్చిపోతా. అసలు ఎవరు నువ్వు? డీటెయిల్స్ తర్వాత ఒక అరగంటలో నువ్వు అక్కడికి రాకపోతే నేను చెప్పించేస్తా. ఉండు వచ్చేస్తాను. నేను వెళ్తున్నా, మీరు వస్తారంటే లేకపోతే లేదు. వచ్చాను. ఏమైందే? ఎవరో వాటేసుకున్నారే? అవునే. అబ్బా, ఎంత రొమాంటిక్ గా దొరుకుతున్నారు. నువ్వెవరు? నీ వన్ సైడ్ ఎవరిని ఫోన్ చేసి రమ్మన్నావు కదా, అందుకే వచ్చేసా. నా సైడ్ ఓకే, నీ సైడ్ ఓకేనా? ఏంటి ఓకే? లవ్ అంటే వేడెక్కిన కుక్కర్ లాంటిది. విజిలేసుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఇలాగే దొల్లుకుంటూ కళ్యాణ మండపం దాకా వెళ్ళిపోదావా? నీకేమన్నా పిచ్చా? ఛాన్స్ దొరికింది కదా అని లాగేసుకుని వాటేసుకోవడమేనా? అదే ప్లేస్ లో కానీ నువ్వు ఉంటే లాగేవాడిని కాదు, నేనే తోసేవాడిని. నీకు అసలు బుద్ధుందా? నేనేదో సైట్ సీయింగ్ వస్తే వెనక నుంచి వాటేసుకుంటావా? సైట్ సీయింగా అంటే సూసైడ్ కదా. మరి ఫోన్ చేసి రమ్మంది ఆ నంబరు. నేనెవ్వరికి ఫోన్ చేయలేదు, లవ్ చేయలేదు. ఓ సారీ అండి. అంటే ఆ లైలా మీరు. ఓకే సారీ సారీ సారీ. కూల్ కూల్. హే ముకుందా, నాకు ఎట్టంటి అమ్మాయి కావాలో తెలుసుకొని ఈ గోల్కొండలో సెటప్ చేసావా? ఇది గాని సక్సెస్ అయిందంటే మా కుక్కు బాయికి గుడ్డు కొట్టిస్తా. అన్నా ఇడేం చేశాడు తెలుసా? మన సిస్టర్ మీద చెయ్యేశాడనా? చెప్పన్నా, ఆడు చెయ్యి తీయమంటావా తల తీయమంటావా? సక్క చెల్లెమ్మ గారు 2 చేతులకి గోరింటాకు పెట్టుకున్నారు. ముక్కు దురద పుడుతుంది, గోకమంటే గోకాను అంతే సర్కార్. బిర్ర గోకమంటే గోకుతావు బే. అన్నా మన పని మనిషి కడుపు చేసింది కూడా వీడే ఉంటాడన్నా. అవునన్నా, మన పెరట్లో పూలన్నీ తేరగా కోసుకెళ్తాను తల్లడ్డం నా కళ్ళను చూసానన్నా. దాన్ని కడుపు చేసింది వీడనుకుంటున్నారు, నేనెంత తెలియదు పాపం నా బుల్లి బ్రదర్స్. నాకేం తెలియదు సర్కార్. ఆ పాపం చేసినాడు పాపను పోతాడు, నాశనం అయిపోతాడు. బక్వాస్ బంద్ కరో. ఆపుని ఎదవ తిట్లు చాలు. అయినా ఈడితో మాట్లాడేంటన్నా? గోకిన వేళ్ళు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. గోకినోడికి గోకుడు శిక్షే వేయాలి. వీడి సంగతి నేను చూసుకుంటాను.
ఈ సర్కారుతో పెట్టుకుంటే పోస్ట్ మార్టం కూడా పనికిరాడు. హలో సార్, నేను రేడియో జాకీని. నువ్వా? నువ్వు జాకీవి కాదు, కాకివి, ఊరకాకివి. సారీ సార్, బిజీగా ఉన్నారా సార్? లేదు, నీకోసం ఎదురు చూస్తున్నాను. నా మూడంతా అప్సెట్ చేస్తాను. ఆఫీసులో ఉంటే సార్ నేను రేడియో జాకీని, ఇంట్లో ఉంటే సార్ నేను రేడియో జాకీని. నీ ఉద్యోగం పిక్కించి నా పేకల మీద తెచ్చుకుందా. సారీ సార్, ఇంకోసారి చేస్తానులేండి. ఏంటి మళ్ళీ చేస్తావా? ఫోన్ పెట్టు, ఫోన్ పెట్టు. హలో. హాయ్ మజ్ను. హాయ్ లైలా, నువ్వు ఇంకా పోలేదా? పోదామని గోల్కొండ బయలుదేరా. ట్రాఫిక్ జామ్ అయింది. పబ్లిక్ గార్డెన్స్ కి షిఫ్ట్ చేశా. ఏంటి చద్దామని? అవును, నీళ్ళల్లో దూకి చేద్దామని. ఏంటి బెదిరిస్తే భయపడతా అనుకుంటున్నావా? సత్యనారాయణ, నేను చచ్చాక పోలీసులు మీ ఇంటికి వస్తారు. ఇదిగో ఆ పని చేయకు. వచ్చేస్తాను, అక్కడే ఉండు. మాట విను. ఓ మై గాడ్, ఏమైంది? ఎవరో వాటేసుకున్నారే? అవునే. నువ్వా? యు స్టూపిడ్ ఇడియట్ రాస్కల్. ఏంటి గొడవ? విడు. సారీ సార్. సారీ. విడు. ఏంటో కొట్టడం? పబ్లిక్ పార్క్ లో వాటేసుకున్నాడు సార్. పబ్లిక్ పార్క్ లో వాటేసుకోవడాలు కాటేసుకోవడాలు కామన్. అదే కామన్. వెరీ గుడ్. నిన్న గోల్కొండలో కూడా వాటేసుకున్నాడు సార్. ఎక్కడ వాటేసుకోవాలో మీరు చూసుకోవాలి. పోలీసులు చెప్పకూడదమ్మా. చెప్తే వాళ్ళు కూడా వాటేసుకుంటారు. బాగా చెప్పారా? చెప్తే అర్థం చేసుకోరేంటి? ఇతనెవరో నాకు తెలీదు. అట్లీస్ట్ నా బాయ్ ఫ్రెండ్ కూడా కాదు. నేను తన బాయ్ ఫ్రెండ్ కాదు సార్, తను మాత్రం నా గర్ల్ ఫ్రెండే సార్. అబద్ధం సార్. ఈ అమ్మాయి కనపడితే చాలు వెనక నుండి వచ్చి వాటేసుకుంటాడు. అదేంటంటే సారీ చెప్తాడు. అవునా? అవును సార్. అవును, పార్క్ లో ఇంత మంది అమ్మాయిలుంటే ఈ అమ్మాయినే ఎందుకు వాటేసుకుంటున్నావు? రేప్ చేద్దామనే? రేపా? నేనా? నా ఫేస్ చూస్తే రేప్ చేసే వాళ్ళ కనపడుతున్నా సార్. అసలు నేను ఎవరో తెలుసా? నువ్వేంటో నీ సంగతి ఏంటో మాకన్నా మా ఎస్ఐ గారికి బాగా తెలుసు. పద జీపెక్కో. నేను ఎక్కను. లేకపోతే మేమే ఎక్కుతాం. ఎవరైనా చెప్పండి. రండి సార్. సార్, సార్, నేను చెప్తున్నాను సార్. సార్, మీరు రేప్ చేయలేదు సార్. సార్, మీరు దండం పెడతాను సార్. సార్, వీడు రేప్ చేశాడు సార్. రేప్ చేశాడు? అవును సార్, రెడ్ హ్యాండెడ్ గా పబ్లిక్ పార్క్ లో పట్టుకున్నాం. ఏమయ్యా, పాపం వాడి పెళ్ళానికి క్యారెట్ కి బీట్రూట్ కి తేడా తెలియదే, అటువంటి దాన్ని రేపు చేస్తావా? నా పెళ్ళానికి కాదు సార్. వాడి పెళ్ళామా? అబ్బే, నా పెళ్ళాం కాదు సార్. పబ్లిక్ గా ఒక అమ్మాయిని మానభంగం చేస్తుంటే పట్టుకున్నాం సార్. అవును, పబ్లిక్ గా మానభంగం అంటే చేస్తున్నా. పబ్లిక్ ఆటంలో సార్. అవును సార్. ఏరా చెప్పు, ఇంతవరకు ఎన్ని మానభంగాలు చేశావు? ఎన్ని మర్డర్లు చేశావు? నేనా? సిటీలో ఉన్న చైన్ స్నాచర్స్ కి నీకు సంబంధం ఏమిటి? ఐఎస్ఐ తీవ్రవాదులతో ఎంత కాలంగా సంబంధాలు నిలుపుతున్నావు? అసలు అదెక్కడ పెట్టావు? ఏదండి? AK-47. ఊరుకోండి సార్, వీళ్ళే పిక్చర్ అనుకున్నాను. మీరు కూడా వీల్ టైపేనా? ఇట్స్ ఆల్ రైట్. అసలు జరిగింది ఏమిటో నువ్వు చెప్పు. సార్, నా పేరు తెనాలి రామకృష్ణ, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఎండి సార్. అయితే చచ్చిపోతానని బెదిరిస్తున్న అమ్మాయి ఎవరో నీకు తెలియదంటావు? నిజంగా తెలియదు సార్. సార్, ఎలాగైనా సరే మీరే అమ్మాయిని పట్టుకొని నన్ను రక్షించాలి సార్. నేను రక్షించాలా? నాకేంటి లాభం? 1,00,000 రూపాయలు ఇస్తాను సార్. మాట తప్పవు కదా? తప్పను సార్. ఇదిగోండి అబౌట్ టర్న్. ఇది అడ్వాన్స్. మిగతా బ్యాలెన్స్ అమ్మాయిని పట్టుకుని తర్వాత ఇస్తాను. మళ్ళీ అబౌట్ టర్న్. ఇక మీరు నిశ్చింతగా వెళ్ళిపోండి. ఆ అమ్మాయి సంగతి నాకు వదిలిపెట్టాలి. అలాగేనండి. సార్ సార్, 1,00,000 రూపాయలు రావడానికి కారణం మేమే సార్. మరి మా వాట? కష్టాల్లో ఉన్నాం సార్. అవును సార్. రే సార్, పిచ్చి మొహాలారా, ఇంత డబ్బు నేను ఒక్కడనే తీసుకుని
మీకు అన్యాయం చేస్తారా? చీ 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 చీ. మీ ఇద్దరికి చెరో క్వార్టర్ను చెరొక లెగ్ పీస్ ఇప్పిస్తాను. మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా ఆ రాంగ్ నెంబర్ ఎవరో కనుక్కొని చెప్పండి. ఓకే ఓకే సార్. నేను అప్పటిదాకా షుగర్ పేషెంట్ కదా, వెళ్ళండి. రే నాకు షుగర్ ఒక్కటేరా, మీకు బీపీ, షుగరు, వెన్నుపోట్లు, పిత్తాశయంలో రాళ్ళు, పన్నుపోట్లు అన్ని వస్తాయిరా. పని చూసుకుంటారా? అలాగే సార్. పని మాకు, పబ్బం మీకునా? ఒరే తిరుపతి, సూపర్ ఐడియా. విరిగిపోయేది. అరే పెన్నిటి. నెంబర్ 1 ఏట్రా తెగూపుకుంటున్నారు? నెంబర్ పట్టేసాను సార్. అప్పుడే బ్రెయిన్ ఉండాలి సార్. నీకున్నది బాడీయే కదా. మీరు కావాలంటే చూడండి సార్. ఇది నెంబర్ కాదురా, 1,00,000 రూపాయల చెక్కు. ఇదే మన లక్కు. మిగతా పని నేను చూస్తాను. మీరు స్టేషన్ కాపలా ఉండండి. సామాన్లు తగ్గుతున్నాయి. అవును సార్. మీరు అసలే డల్ కేసులు. ఇప్పుడుంది వీడి కిక్కు.